హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వల్లి, భాగ్యం, సుక్కు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వల్లి మాత్రం తనకి ఏమీ పట్టనట్టుగా అలాగే కూర్చొని ఆట ఆడుతూ ఉంటుంది. అది చూసిన భాగ్యం, ఏంటే నర్మద ప్రేమని ఎలాగైనా బయటికి పంపిస్తానన్నావు, వాళ్ళ సంసారంలో నిప్పులు పోస్తానని చెప్పావు, కానీ నువ్వేంటే చిన్నపిల్లలా ఆడుతూ కూర్చున్నావు అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, చూడమ్మా, వాళ్ళని దెబ్బ కొట్టాలి అంటే ఏదో గట్టిగా ప్లాన్ చేయాలి. చూడు, ప్రేమ కళ్యాణ్ల గురించి నాకు నిజం తెలిసిపోయింది. ఎలాగైనా ఆ ప్రేమని, ధీరజ్ని శాశ్వతంగా దూరం చెయ్యాలి అంటే ముందు మనం మోపిదేవికి వెళ్ళాలి. అక్కడ ప్రేమ కళ్యాణ్ల గురించి, వాళ్ళ ప్రేమ గురించి మొత్తం పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి. మనం ఏ సాక్ష్యాలు లేకుండా ప్రేమ కళ్యాణ్ల గురించి నిజాన్ని మావయ్య ముందు బయట పెడితే ఇక నమ్మడు. పూర్తిగా ఆ వివరాలు తెలుసుకున్న తర్వాతే వాళ్ళ గురించి మావయ్య ముందు బయట పెడతాను. ముందు మనం అక్కడికి వెళ్ళాలి అనగానే అప్పుడు భాగ్యం, చూడు, అక్కడికి వెళ్ళాలంటే మనం చాలా డబ్బు ఖర్చు అవుతుంది అనగానే అప్పుడు వల్లి, అయితే ఏంటమ్మా, నాన్న రైస్ మిల్లుకి వెళ్తున్నాడు కదా, నానే ఆ రైస్ మిల్లులో ఏదో ఒక విధంగా ఆ డబ్బు తీసుకొస్తాడు, నువ్వేం కంగారు పడకు అని వల్లి అనగానే ఇక భాగ్యం, సరేనమ్మా, నీ ఇష్టం అని అంటుంది. ఇంతలోనే ఆనందరావు ఇంటికి వస్తాడు. ఇక వల్లిని చూసిన ఆనందరావు, అమ్మడు నువ్వెప్పుడొచ్చావు అనగానే అప్పుడు వల్లి, నాన్న, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చాను. ఆ రైస్ మిల్లులో అందరూ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా, అదే మీ అల్లుడు గారు మాత్రం నీ మీద ఎలాంటి డౌట్ రాలేదు కదా అని వల్లి అనగానే అప్పుడు ఆనందరావు, లేదమ్మా, అల్లుడు గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నమ్మకంగా ఉంటున్నారు, నేను ఎలాంటి డౌటు రానివ్వను కదా అని ఆనందరావు అనగానే అప్పుడు వల్లి, సరే నాన్న, కానీ నువ్వు రైస్ మిల్లులో ఎవరికీ తెలియకుండా కొంత డబ్బు తీసుకురావాలి అని చెప్పగానే ఇక ఆనందరావు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అదేంటమ్మా, ఎప్పుడు నేను డబ్బు తీసుకొద్దామని చెప్పినా నువ్వు మీ అమ్మ నా మీద కోపంగా ఉండేవారు, కానీ ఇదేంటమ్మా, ఎప్పుడూ లేనిది నువ్వు రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చెయ్యమని చెప్తున్నావు అని ఆనందరావు అనగానే ఇక వల్లి, అది కాదు నాన్న అని చెప్పి ఇక ఆనందరావుకి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇక అది విన్న ఆనందరావు, అమ్మడు, మీ నాన్న గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. చూడు, రైస్ మిల్లులో డబ్బు కొట్టేస్తాను, కానీ అది నేనే తీసినట్టు ఎవరికి డౌట్ రాకుండా నేను చూస్తాను, మీ నాన్న పర్ఫార్మెన్స్ చూస్తావు కదా అని అనగానే అప్పుడు వల్లి, నాన్న, ఆ డబ్బు మన చేతికొస్తేనే మనం అనుకున్న పని చేస్తాం అనగానే ఇక ఆనందరావు, సరేనమ్మా, రేపు సాయంత్రంలోగా ఆ డబ్బు తీసుకొని మన ఇంట్లో ఉంటాను, నువ్వేమి కంగారు పడకు అని ఆనందరావు అంటాడు. అప్పుడు వల్లి, సరేనమ్మా, కానీ మనం ప్రేమ గురించి నిజం తెలుసుకోవడానికి మోపిదేవికి వెళ్తున్నామని ఎవరికి తెలియకూడదు అని వల్లి అంటుంది. అప్పుడు భాగ్యం, సరేనమ్మా, ఇక నువ్వెళ్ళు అని చెప్పగానే ఇక వల్లి వెంటనే ఇంటికి తిరిగి వస్తుంది. నర్మద, ప్రేమ, వేదవతి అందరూ చాలా సంతోషంగా ఉండడం చూసిన వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసై ప్రేమ, నర్మద, మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు, అందుకే నా జీవితంలో లేని సంతోషం మీకు కూడా లేకుండా చెయ్యడం కోసమే రేపు మేము ప్రేమ నిజస్వరూపం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాము అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక చందు కొన్ని బుక్స్ తీసుకొని రామరాజు దగ్గరికి వచ్చి, ఇదిగో నాన్న, రైస్ మిల్లో లెక్కలన్నీ చూసుకో నాన్న అని చెప్పగానే అప్పుడు వేదవతి, అదేంట్రా, రైస్ మిల్ అంతా మీ నాన్నగారు నీకే అప్పచెప్పారు, మళ్ళీ ఏంట్రా ఆ లెక్కలేవో నువ్వే చూసుకోవచ్చు కదా, మళ్ళీ మీ నాన్నకి చూపించడం ఎందుకు అనగానే అప్పుడు చందు, చూడమ్మా, రైస్ మిల్లులో ఏది జరిగినా ఏ ఒక్క రూపాయి కూడా
తేడా రాకుండా నాన్నకి చూపిస్తానని మాట ఇచ్చాను. చూడమ్మా, నేను ఎప్పుడు నాన్నకి ఇలా లెక్కలు చూపిస్తూనే ఉంటాను అని చెప్పి చందు అంటాడు. ఇక మాట విన్న రామరాజు, వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక చందు, నాన్న నేను రైస్ మిల్కి వెళ్తాను అని చెప్పి ఇక చందు రైస్ మిల్కి వెళ్ళిపోతాడు. ఇక భాగ్యం కూడా ఆనందరావుతో, చూడండి, నువ్వు ఆ డబ్బు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ తిరుపతి అల్లుడు గారు అందరూ ఉంటారు. ఏ ఒక్కరైనా డబ్బు తీయడం నిన్ను చూశారంటే ఇక రామరాజన్నయ్య మనల్ని జన్మలో కూడా క్షమించడు అని భాగ్యం అనగానే అప్పుడు ఆనందరావు, ఏంటి భాగ్యం, ఎలా కనిపిస్తున్నా అనుకున్నావు? చూడు, ఆ డబ్బు తీసిన విషయం ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను, నువ్వేమి కంగారు పడకు అని చెప్పి ఇక ఆనందరావు రైస్ మిల్లుకి వెళ్తాడు. ఇక అక్కడ రైస్ మిల్లులో ఎవరు పనులలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారు. ఇక ఆనందరావు మాత్రం ఎలా ఆ డబ్బు దొంగతనం ఎలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే తిరుపతి చందు దగ్గరికి వచ్చి, అల్లుడు, నేను బయటికి వెళ్తున్నాను, కొన్ని పాత బాకీలు ఉన్నాయి, అవి వసూలు చేయడానికి వెళ్తున్నాను అని తిరుపతి అంటాడు. అప్పుడు చందు, సరే మావయ్య, నువ్వు వెళ్ళు, నేను దగ్గరుండి చూసుకుంటాను కదా అనగానే ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది గమనించిన ఆనందరావు మాత్రం ఇదే సరైన సమయం, అల్లుడు ఇప్పుడు వర్కర్స్ కాడ ఉన్నాడు, ఇక ఈ కౌంటర్లో ఎవ్వరూ లేరు అని చెప్పి ఇక వెంటనే ఆనందరావు మెల్లగా ఆ కౌంటర్ దగ్గరికి వస్తాడు. ఇక అక్కడ వెంటనే ఆ డెస్క్లో డబ్బులు ఉండడం చూసిన ఆనందరావు సంతోషపడుతూ, నా కూతురు చెప్పినట్టు ఇప్పుడు ఇందులో నుంచి 3 లక్షలు తీసుకువెళ్తాను అని చెప్పి ఇక వెంటనే ఆనందరావు కౌంటర్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక వర్కర్స్ మొత్తం ఎవరు పనులలో వాళ్ళు ఉండడం చూసిన ఆనందరావు వెంటనే ఆ కౌంటర్లో నుండి కొన్ని డబ్బులు తీసుకొని వెంటనే తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఇక వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. ఇక అది చూసిన ఆనందరావు చాలా సంతోషపడుతూ ఉంటాడు. నా కూతురు చెప్పినట్టు నేను రైస్ మిల్లులో కొంత డబ్బుని తీసుకున్నాను, ఎవరికి డౌట్ రాలేదు, నేనిక అల్లుడు గారితో ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వెంటనే ఆనందరావు చందు దగ్గరికి వచ్చి, బాబు నేను ఇంటికి వెళ్తున్నాను అనగానే అప్పుడు చందు, సరే వెళ్ళండి అని చెప్పగానే ఇక ఆనందరావు రైస్ మిల్లు నుండి ఇంటికి వెళ్తాడు. ఇక ఆనందరావు చూసిన భాగ్యం, ఏంటండి, ఏం జరిగింది, మీరు డబ్బు తీసుకొచ్చారా అనగానే అప్పుడు ఆనందరావు, ఏంటి భాగ్యం, ఎలా కనిపిస్తున్నాననుకున్నావు, మీరు చెప్పడము నేను చెయ్యకుండా ఉండడమా, చూడు అమ్మాయి చెప్పినట్టే నేను ఆ కౌంటర్లో నుండి కొంత డబ్బుని తీసుకొచ్చాను, ఇదిగో అని చెప్పి వెంటనే ఆ డబ్బుని భాగ్యంకి ఇస్తాడు. అది చూసిన భాగ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడండి, మన అమ్మాయి చెప్పినట్టు ఈ డబ్బు తీసుకొని రేపు మనం మోదీ పెళ్ళికి వెళ్ళాలి అనగానే అప్పుడు ఆనందరావు, సరే భాగ్యం అని చెప్పి అనుకుంటారు. ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది. వర్కర్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక చందు మాత్రం తిరుపతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే తిరుపతి కొన్ని బాకీ డబ్బులు వసూలు చేసుకొని ఆ రైస్ మిల్లుకు వస్తాడు. ఇక అది చూసిన తిరుపతి, ఏంటా చందు, ఇంకా ఇంటికి వెళ్ళలేదా, వెళ్దాం పద అనగానే అప్పుడు చందు, అదేంటి మామయ్య, మనం రోజు డబ్బు మాత్రం లెక్క చూస్తాం కదా, సాయంత్రం అయిపోయింది, వర్కర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, మనం ఇద్దరం మాత్రం ఈ లెక్కలు పూర్తి చేసిన తర్వాతే ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక వెంటనే చందు తిరుపతి ఇద్దరు కూడా ఆ రైస్ మిల్లో లెక్కలు చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగా రైస్ మిల్లులో కొంత డబ్బు తక్కువ రావడంతో ఇక వెంటనే చందు కంగారు పడుతూ ఉంటాడు. అదేంటి మావయ్య, మన డబ్బు తక్కువ వస్తుందేంటి, అయినా ఎప్పుడూ లేనిది ఈరోజు రైస్ మిల్లులో డబ్బు ఇలా ఇంత మొత్తం మీద తక్కువ రావడమేంటి, నాకేదో అనుమానంగా ఉంది అని చందు అనగానే అప్పుడు తిరుపతి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, రైస్ మిల్లులో డబ్బు లెక్కలు తప్పుగా రావడమేంటి, చూడు బావ ఉన్న దగ్గర నుండైనా మనం దీంట్లో పని చేస్తున్న కానించైనా ఎప్పుడు ఏ రోజు కూడా 1 రూపాయి కూడా
తేడా రాలేదు. అలాంటిది ఈరోజు రైస్ మిల్లో డబ్బు తక్కువ రావడం ఏంటి, సరిగ్గా లెక్కలు చెయ్యి అనగానే అప్పుడు చందు, లేదు మావయ్య, నేను సరిగ్గానే లెక్క చేస్తున్నాను, కానీ చాలా అమౌంట్ తక్కువ వస్తుంది మావయ్య అని చందు అంటూ ఉంటే ఇక తిరుపతి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఒరే, డబ్బు ఇలా తక్కువ వచ్చిందంటే బావగారు చాలా బాధపడతారా, చూడు మనం తప్పుడు లెక్కలు చేస్తున్నామని అనుకుంటారా, ఎలాగైనా ఆ డబ్బు మళ్ళీ ఒకసారి చూడరా అని చెప్పి అంటూ ఉన్నా ఇక చందు పదే పదే ఎంత లెక్కలు చూసినా 3 లక్షల రూపాయలు తక్కువ రావడంతో ఇక చందు తిరుపతి కంగారు పడుతూ ఉంటారు. ఇక వెంటనే చందు, మామయ్య ఎలా, ఏం చెయ్యాలి, అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుంటారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ డబ్బు పోయిందని మనం వర్కర్స్ని ఏదైనా అంటే మన మిల్లుకే చెడ్డ పేరు వస్తుంది. అలా అని వర్కర్స్ని కూడా నిలదీయలేము. అసలు ఎక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు మామయ్య అని చందు అంటూ ఉంటే ఇక తిరుపతి ఆలోచిస్తూ ఉంటాడు. ఒరేయ్, ఈ విషయం బావ దగ్గరికి వెళ్ళకముందే మనం ఈ విషయాన్ని సాల్వ్ చేయాలి, లేకపోతే బావ అక్క ఇద్దరు చాలా బాధపడతారా అని తిరుపతి చందు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో తిరుపతికి ఒక ఆలోచన వస్తుంది. ఒరే, నేను బయటికి వెళ్ళినప్పుడు రైస్ మిల్లులో నువ్వు ఒక్కడివే ఉన్నావు, అది నీ పనిలో నువ్వు ఉండావు. కానీ ఇప్పుడు మనం ఈ రైస్ మిల్లులో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే అసలు ఆ డబ్బు ఏమైపోయిందో అర్థమవుతుంది, ఎవరు తీశారో తెలుస్తుంది అని తిరుపతి అంటాడు. ఆ మాటలు విన్న చందు, అవును మావయ్య, ఇంతసేపు నాకు ఈ ఐడియానే రాలేదు. నిజంగానే రైస్ మిల్లులో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే ఆ డబ్బు ఎవరు తీశారు, ఎందుకు తక్కువ వస్తుందో తెలిసిపోతుంది అని ఇక చందు తిరుపతి ఇద్దరు కూడా వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అది చూసిన చందు తిరుపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆనందరావు రైస్ మిల్లుకు రావడం, తిరుపతి చందు ఇద్దరు ఎవరు పనులలో వాళ్ళు ఉండడం, తిరుపతి చందు దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్తానని చెప్పడం, అది విన్న ఆనందరావు సంతోషపడడం, ఎవరూ లేని టైంలో కౌంటర్ దగ్గరికి వచ్చి ఇక ఆ కౌంటర్లో డబ్బులు తివ్వడం, అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసిన చందు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే తిరుపతి, ఏంట్రా చందు, మీ మావయ్య ఏంటి ఇలా తయారవుతున్నాడు, వల్లీని చూస్తే అలా, ఇప్పుడు మీ మావయ్య ఇలా, అసలు ఏం జరుగుతుందిరా, ఇప్పుడు మీ మావయ్యే ఈ రైస్ మిల్లులో డబ్బు తీశాడని మీ నాన్నకి తెలిస్తే మీ నాన్న ఎంత బాధపడతాడో తెలుసా అని తిరుపతి అనగానే అప్పుడు చందు, అవును మావయ్య, అసలు వల్లి నా విషయంలో ఎంత మోసం చేసిందో నీకు కూడా తెలియదు అని చెప్పి ఇక చందు వల్లి చేసిన మోసం గురించి మొత్తం తిరుపతికి చెప్తుంది. ఇక దాంతో తిరుపతి, ఒరే, వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇక మన ఇంటికే ప్రమాదం, పదరా వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మావయ్య మీద కేసు పెడదాం అనగానే ఇక చందు, సరే మావయ్య వెళ్దాం పద అని చెప్పి చందు తిరుపతి ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి ఆనందరావు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇక వెంటనే చందు, మావయ్య ఈ విషయం నాన్నకి తెలియకూడదు అని చెప్పి ఇద్దరు కూడా ఇక భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇంతలోనే పోలీసులు భాగ్యం ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసిన భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి, నేను మీ ఆయన ఆనందరావు కోసం వచ్చాం, ఎక్కడున్నారు అనగానే ఇక భాగ్యం వెంటనే ఆనందరావుని పిలుస్తుంది. ఇక అది చూసిన ఆనందరావు చాలా కంగారు పడుతూ తన మనసులో, ఇదేంటి పోలీసులు ఇంటికి వచ్చారేంటి, ఒకవేళ నేను రైస్ మిల్లులో తీసిన డబ్బు గురించి తెలుసుకొని అల్లుడు గారు పంపించారా, చాచా అలా జరగదులే, అయినా ఆ డబ్బు తీశానని ఎవరికీ తెలియదు కదా అనుకొని, ఏంటి సార్ ఇలా వచ్చారేంటి అనగానే ఇక ఎస్ఐ, చూడండి, నేను మీ అల్లుడు గారు నీ మీద కేసు పెట్టారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వచ్చాం అనేసరికి ఇక ఆనందరావు భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోయి
చూస్తూ ఉంటారు. ఇక వెంటనే భాగ్యం, ఏంటి సార్, ఏం జరిగింది? మా ఆయనని అరెస్ట్ చేయడం ఏంటి? మా అల్లుడు కేసు పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు సార్ అనగానే అప్పుడు చందు, ఏం మాట్లాడుతున్నామో అర్థం కానంత పరిస్థితుల్లో ఉన్నారా? చూడు, మీరు మారుతారని నేను ఎంతగానో ఆశపడ్డాను. నీ కూతురు తప్పులను కూడా క్షమించి ఇంటికి తీసుకువెళ్ళాను. కానీ మీరు మాత్రం ఈ జన్మలో మారరు. చూడు, నేను వాళ్ళ నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఎండలో పని చేస్తున్నాడని రైస్ మిల్లులో పని కల్పించమని వల్లి నన్ను బ్రతిమిలాడింది. సర్లే అని చెప్పి నేను రైస్ మిల్లుకి రమ్మని చెప్పాను. కానీ ఆ రైస్ మిల్లులో డబ్బే దొంగతనం చెయ్యమని నేను మీ ఆయనతో చెప్పలేదు అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, మా ఆయన రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చేశారా? ఎవరు చెప్పారు అనగానే అప్పుడు చందు, ఎవరు చెప్పారా? రైస్ మిల్లులో ఉన్న సీసీ ఫుటేజ్ ఆన్ చేస్తే మొత్తం నిజం బయట పెట్టండి చూడు అని చెప్పి చందు వెంటనే తన దగ్గర ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని పోలీస్కి ఇస్తాడు. అది చూసిన ఎస్ఐ వెంటనే ఆనందరావుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక భాగ్యం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇదేంటి, వల్లి చెయ్యమంటేనే ఈయన ఇలా చేశారు. కానీ ఇప్పుడు అల్లుడు గారికి తను దొరికిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతుర్ని ఏం చేస్తాడో ఏమో అని భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే చందు ఇంటికి వెళ్తాడు. ఇక చందుని చూసిన శ్రీవల్లి మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ చందు మాత్రం ఎంతకీ శ్రీవల్లితో మాట్లాడకపోవడంతో బాధపడుతూ, ఏంటి బా, ఎంత చెప్పినా కూడా ఇక నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవా అని అంటూ ఉండగా ఇంతలోనే వల్లి ఫోన్ రింగ్ అవుతుంది. ఇదేంటి, అమ్మ ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అనగానే అప్పుడు భాగ్యం, అమ్మడు నీకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలే, కొంపలు మునిగిపోయాయే, ఇప్పుడు అల్లుడు గారు ఇంట్లోనే ఉన్నారా అనేసరికి అప్పుడు వల్లి, అదేంటమ్మా అలా మాట్లాడతావు, ఆయన ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తారు అనేసరికి ఇక భాగ్యం, చూడమ్మడు, మనం అందరం చెప్పినట్టే మీ నాన్న రైస్ మిల్లులో ఆ డబ్బు దొంగతనం చేశాడు. కానీ ఆ విషయం తెలుసుకున్న అల్లుడు గారు మాత్రం మీ నాన్నని అరెస్ట్ చేయించాడు అని చెప్పగానే వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆయన నాన్న డబ్బు దొంగతనం చేశారని ఆయనతో ఎవరు చెప్పారు అనగానే అప్పుడు భాగ్యం, ఎవరు చెప్పారు తెరై, చూడు, ఆ రైస్ మిల్లులో సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే మీ నాన్న నిజస్వరూపం మొత్తం మీ అల్లుడి గారికి తెలిసిపోయింది. ఇక జన్మలో మనల్ని క్షమించరు అని భాగ్యం అనగానే ఇక వల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, నాన్న ఇలా దొరికిపోయారేంటి? ఏదో విధంగా ఆయన నేను నా విషయంలో క్షమించమని బ్రతిమిలాడి నేను ఆయన సంతోషంగా ఉండాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు మా నాన్న ఆ రైస్ మిల్లులో దొంగతనం చేసి ఉన్న పేరుని కూడా ఆయన పోగొట్టుకున్నారు. ఇక జన్మలో నా మొహం కూడా చూడరు అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమ గురించి రామరాజు ముందు నిజాన్ని బయట పెట్టాలని చూసిన వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.